నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోమరగిరి పంచాయతీ గ్రామ శివారు కామన్నగారి పాకలు గ్రామస్తులు ఆవేదన. గత 3 సంవత్సరాల నుండి త్రాగడానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి. నీళ్లు కావాలనుకుంటే నాగంపేట లేదా పిఠాపురం వచ్చి నీళ్లు పట్టుకెళ్లవలసి వస్తుందని చింతపల్లి సూరిబాబు తెలిపారు. అలాగే వనం శ్రీహరి మాట్లాడుతూ గ్రామంలో సుమారుగా 300 మంది నివసిస్తున్న వేసవి వచ్చిందంటే మంచినీళ్లు లేక పిల్లలు వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయంపై గత సంవత్సరం పాడాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు సంబంధిత అధికారులతో మాట్లాడి వాటర్ ట్యాంక్ ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. నమస్కారం. మాది కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కోమరగిరి చివారు కామన్నగారి పాకలండి. మాకు గత 3 సంవత్సరాల నుంచి మాకు మంచినీళ్ళు లేవండి. వాటర్ పైపులు వేస్తామని చెప్పి నాగంపేట మాకు పైప్ లైన్ ఉండేది కట్ చేశారు. తర్వాత పడాలో మేము పెట్టడం జరిగిందండి. పడాలో పెడితే పడా అధికారులు మాకు మా సర్పంచ్ ద్వారా కట్టారండి. నీళ్ళ ట్యాంక్ వేరే కట్టారండి. కట్టినా సరే పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళు మాకు మంచినీళ్ళకి కరెంట్ లైన్ కట్టకుండా మాకు ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఎండాకాలం అండి పిఠాపురం కొనుక్కు తెచ్చుకుంటున్నాం మంచినీళ్ళు. చిన్నపిల్లలు ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. మాకు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు వచ్చి పిఠాపురం కొనుక్కుని అట్టుకెళ్ళవలసి వస్తుంది. నమస్కారం అండి. నాకు వచ్చేసి యూపర్పల్లి మండలం కొమరగిరి శివారు కామన్నగారి పాకల ఊరండి. మాకు వచ్చేసి 3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇదివరలో 2025 సంవత్సరంలో పడా ఆఫీస్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని గురించి అధికారులు ఏ విధమైన స్పందన లేదండి. మా ఊరికి వాటర్ ట్యాంక్ ఒకటి ఆరో ప్లాంట్ ఒకటి పెట్టారండి. దానికి కరెంట్ ఇవ్వడానికి మన పంచాయతీ ఆఫీస్ మా కొమరగిరి పంచాయతీ ఆఫీస్లో అధికారులు ఏ విధమైన స్పందన లేదండి. మాకు ఎండాకాలం అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నామండి. మా ఊరికి సుమారు 300 మంది ప్రజలు నివాసం ఉంటున్నారండి. దానివల్ల ఎంతో ఈ వాటర్ ప్రాబ్లం వల్ల ఎంతో ఫేస్ చేస్తున్నారండి. దానికి తగిన చర్యలు చేసుకోవాలని పిఠాపురం ఎమ్మెల్యే అయిన డిప్యూటీ సీఎం గారు అయిన పవన్ కళ్యాణ్ని కోరి ప్రార్థిస్తున్నాను. మళ్ళీ ఈరోజు అనగా 12వ తారీఖున మళ్ళీ పడా ఆఫీస్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. కావున డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని కోరి ప్రార్థిస్తున్నామండి. మా ఊరికి మంచినీటి సరఫరా అందించాలని కోరుకుంటున్నామండి.